శ్రమకి మర్చిపోగలం. సబ్జెక్ట్ ఉంది కానీ భయపడతాం. అప్పుడు ఏం చేయాలంటే మనుషులు చూడకూడదు. ఎవరైనా వాళ్ళు చూసామనుకో, అది చూసే చూపులు వేరే, వాళ్ళు చూసే చూపులు రిలేటెడ్ చూస్తారు. నాకు అట్లా ఉండేది. మనుషులు వైపు చూడకూడదు కానీ దేవుడి వైపు చూసి ఆ వాక్యం ఏవైతుందో చూడగలిగితే దేవుడు నిలబెట్టాడు. దేవుడి స్తోత్రం. మరి ఫస్ట్ చెల్లి ద్వారా దేవుడు బయలుపరిచిన యవ్వనుడా మన కాలం మందు సంతోషపడు. వీటి అన్నిటిని బట్టి ఏం చేస్తాడంట, తిరుగుతాడు. మనం ఏం చేయాలి మరి అప్పుడు? ఆయన చెప్పాడు కదా, యవ్వనుడా నీ యవ్వన కాలం మంది హాయిగా ఉండమన్నాడు కదా, నేను చక్కగా ఉంటాను, తింటాను, తిరుగుతాను. రేపు సంగతి ఎవరికి తెలుసు? వాళ్ళు ఎలా ఉన్నారు యవ్వనస్తులు? రేపు సంగతి ఎవరికి తెలుసు? రేపేమో ఏం తెలుసు అనేటటువంటి అజ్ఞానంలో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూనే ఉంటున్నారు. ఇవాళ బయట వాళ్ళ సంగతి వదిలేస్తే సంఘంలో ఉన్న వాళ్ళ పరిస్థితి, వాక్యం వింటానే అది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి రేపు పొద్దున వస్తుందని తెలుసుకొని, దేవుడి ప్రేమ ఎంతగా మన ఇళ్ళ కనపరుస్తున్నా కూడా తెలుసుకొని, ఆ ప్రేమను తుణీకరించి, ఆ ప్రేమను పక్కన పెట్టి, ఆ ప్రేమను కాళ్ళతో తన్ని వెళ్తున్నటువంటి పరిస్థితి అండి ఈరోజు. తెలుసా, పాపం చేస్తున్నామంటే అన్నీ చెప్తాడు. అప్పుడప్పుడు చస్తానని ధైర్యం చేసి నిర్ణయం చేసుకున్నట్టే మనం. ఇక అబద్ధం ఆడొద్దు అని దేవుని వాక్యం చెప్తుంటే, నేను అబద్ధం ఆడుతున్నానంటే, నీ పొరుగు వాడిని బాధ పెట్టద్దు, దూషిస్తుందంటే నేను చేస్తున్నానంటే ఏం చేశాను? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చస్తానికి ఇష్టపడ్డానయ్యా, నేను నరకాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డా అని ధైర్యంగా నువ్వు మాట్లాడుతున్నట్టు దేవుడు నాకు తెలుసా. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నాతో పాటు ఒక సహోదరుడు ఉంటాడు, పరిశుద్ధ బాబు. అన్న ప్రే టైం ఏంది ఏంటంటే అంటాడన్నా, నా మనస్సాక్షి ఉంది, ఒక అబద్ధం ఆడాను నేను. ఆ అబద్ధం కారణంగా నేను ప్రార్థన చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, ఒక 10 నిమిషాలు ఆగండి అన్న అంటాడు. ఏమన్నాడంట? ఒక అబద్ధం ఆడాడు. ఆ అబద్ధం మూలంగా నేను దేవుని ఎదుట నిలబడటానికి ఎంతో సిగ్గుపడుతున్నానన్నా, దాన్ని పరిశుద్ధపరుచుకుని కానీ నేను రాలేను అక్కడికి. 10 నిమిషాలు ఆగండి అంటే ఎంత భయపడుతున్నాడు తను. కానీ మనకుంటుందా భయం? మనకుంటుందా భయం? ఉంటుందా భయం? ఎంతమందికి ఉంది భయం? మనకి ఇంకేమాత్రం భయం? మనల్ని ఎవరు అడగరు కదా, మనల్ని ఎవరిని అడుగుతారా? మనం ఏం మాట్లాడుతున్నాం ఎవరికైనా తెలుసా? మనం ఎక్కడికి వెళ్తున్నామని తెలుసా? మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం ఏం మాట్లాడుకుంటున్నామో తెలుసా? మన అంతరంగంలో చేసే ఆలోచన ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. మీ దేవుడు అంట ఉదయాలను అంత్యేంద్రియాలను పరీక్షించేటటువంటి దేవుడు అంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. అందుకే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నేను త్వరగా చెప్పి ముగించే ప్రయత్నం చేస్తాను. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. గల్తీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను ఎప్పుడు మీరు శరీరేచ్ఛ నెరవేర్చరు? ఆత్మానుసారంగా నడుచుకునుడి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎలా నడవాలంట? ఆత్మానుసారంగా నడవాలంట. ఆత్మానుసారంగా నడవటం అంటే వాక్యానుసారంగా నడవాలి ఖచ్చితంగా. దేవుడి స్తోత్రం. ఈ వాక్యానుసారంగా నడవటం అంటే ఎంత కష్టం? ఎంత కష్టం? మనందరికి బాధ తెలుసు ఎంత కష్టం. సామాన్యమైన విషయం కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ వాక్యానుసారంగా నడవటానికి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? తన సహాయాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఇప్పుడు దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ఎప్పుడైతే వెల్లడిపరచబడుతుందో అక్కడ దేవుని ఆత్మ సిద్ధంగా ఉంటుంది. ఎవరైతే ఆ రీతిగా బ్రతకాలని ఇష్టపడుతున్నారో, ఆ రీతిగా ఉండాలని ఆశపడుతున్నారో వాళ్ళని వెతుకుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అవునయ్యా నేను అలా ఉండాలని ఎవరైతే పశ్చాత్తాప హృదయం కలిగి కనిపెట్టుకొని ఉంటారో ఆయన ఆత్మంట వారి మీదకి వచ్చి ఆయన కార్యం చేస్తాడంట. మళ్ళీ దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పెంతెకొస్తు దినమందు దిగి వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరో పరిశుద్ధాత్ముడు. దేని కొరకు? గట్టిగా పళ్ళు బిగించి దబిడి అని బాధేసేసి ఇష్టం వచ్చినట్టు అర్థాకి అంతేగా దానికి వచ్చాడా? లేదు. దేనికి వచ్చాడు? మీలో తండ్రి చిత్తాన్ని జరిగించడానికి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఏ వాక్యం అయితే చెప్పాడో మనకి, ఏ వాక్యాన్ని అయితే నెరవేర్చమని చెప్తున్నాడు, యేసుక్రీస్తు ఎలాగ బ్రతికాడో అలాగ బ్రతకడానికి నీకు సహాయం చేయడానికి ఆయన ఆత్మ దిగి వచ్చింది. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఆత్మానుసారంగా నడవండి అంటున్నాడు. దేవుని యొక్క ఆత్మను కోరుకుని, అయ్యా నా వల్ల అయితే కాదు. దేవుని వాక్యం చెప్తుంది తెలుసా? ఇది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నరుడు అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నడవటం అనేది అసంభవం. దేవుడికి స్తోత్రం కలుగు. కొంతమంది చెప్తూ ఉంటారు, ఎవరి పిల్లలు కానీ బాప్తిసం తీసుకున్నారా, రక్షణ పొందుకున్నారంటే ఇంకా కొంతకాలం ఇవి ఉన్నాయండి, కొంతకాలం అవి ఉన్నాయండి, కొంతకాలం అట్లా ఉందండి, ఇట్లా ఉంది. ఇవన్నీ మానేసినాక, ఇవన్నీ విడిచిపెట్టుకున్నాక, ఇవన్నీ అయిపోయినాక వస్తాం. ఎప్పుడు పోయిద్ది? ఈ బ్రతుకు జీవిత కాలంలో ఇవేమి అయ్యేవి కావు. దేవుడి సహాయం లేకుండా నువ్వు నేను ఏమి చేసేది
కాదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుని సహాయం వలన, దేవుని కృప వలన, దేవుని దయ వలన, దేవుని కరుణా కటాక్షాల మాత్రం బట్టే నరుడు నిలబడతాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకేమన్నాడు, శరీరానుసారంగా నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా మీరు నడవాలి. ఆత్మానుసారంగా నడవాలంటే మీరు ఏం చేయాలి? దేవుని సహాయాన్ని కోరుకోవాలి. అయ్యా నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి. వాళ్ళు ప్రార్థన చేయమంటే ఏం చేస్తూ ఉంటా? ఎవరిని అడుగుతారటండి, ఇట్లాంటి ప్రార్థన లేకపోతే కనపడతాయ్యా? అయ్యా నాకు అబద్ధం అనుకుంటా, నాకు సహాయం చేయాలి. తప్పుగా మాట్లాడకుండా, తప్పుగా చూడకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని అవమానపడకుండా, సత్యమందు నడుచుకోవటానికి, యథార్థంగా ప్రవర్తించడానికి, సత్యమే చెప్పడానికి, నీతిగా బ్రతకటానికి అయ్యా నాకు సహాయం చేశాను. ప్రార్థన అయినా వినపడుతున్నాయా? సచ్చినా వినపడదు. దేవుడికి స్తోత్రం. కట్టాలయ్యా, దేవుడికి స్తోత్రం. అయ్యా 2 ఫ్లోర్లు అయినా కట్టుకోవాలయ్యా, దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నీ కృపను బట్టి అయ్యా 2 మెళ్ళలో 2 చేయలైనా కనీసం అయ్యా 2 చేయలైనా అయ్యా నీకు స్తోత్రమయ్యా. గొప్ప దేవుడు అయ్యా, అద్భుతాలు చేసే దేవుడు. ప్రాణం పెట్టావయ్యా నా గొలుసుల కోసం, దేవుడికి స్తోత్రం కలుగుగా. గొప్ప దేవుడు అయ్యా. నా 2 ఫ్లోర్లు కట్టుకోవడానికి రక్తం కార్చిన దేవుడు అయ్యా, నీకు వందనాలయ్యా. మంచి దేవుడు అయ్యా. వీడు ఫ్లోర్లు కట్టుకోవటాక వీళ్ళు బంగారం పెట్టుకోవడానికి ఏమండి దేనికోసం? ఒకసారి చదవండి గల్తీలు రాసిన పత్రిక, గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, గల్తీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదువు ఒకసారి. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి, ప్రస్తుతపు అంటే ఎప్పుడండి? ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి దాంట్లో నుంచి దుష్టకాలంలో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తనను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనికి అప్పగించుకున్నాడంట? దుష్టుని యొక్క ఆలోచన నుంచి, దుష్టుని యొక్క స్వభావం నుంచి, దుష్టుని యొక్క తత్వం నుంచి నన్ను విడిపించాలని ఆ మహాదేవుడు అంటే ప్రాణం పెట్టాడంట. కానీ ఈరోజు ఎందుకు ప్రార్థన చేస్తారు? గొప్ప దేవుడు, ప్రాణం పెట్టేవే. నా బిడ్డలు లేకపోతే బిడ్డలు ఇచ్చే దేవుడు అయ్యా, దేవుడికి స్తోత్రం కలుగు. నాకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇచ్చే దేవుడే, నాకు ప్రమోషన్లు ఇచ్చే దేవుడు అయ్యా, నాకు అయ్యి ఇచ్చేవాడు అయ్యా, నాకు స్వస్థతని ఇచ్చేవాడు. ఏమండి ఆయనకి అన్నీ తెలుసండి. దేవుడికి స్తోత్రం. ఆయనకి ఏం కావాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయన తెలుసండి. ఈ లోకాలన్నీ సంపాదించుకొని దాన్ని కూడగట్టుకుంటే నీ అంత దౌర్భాగ్యుడు, నా అంత దౌర్భాగ్యుడు లోక సంబంధం అయిపోవడం దేవుడి దగ్గరికి వస్తుంటే మనంత దౌర్భాగ్యులు ఒకళ్ళు లేరని వాక్యం చెప్తుంది. దేవుడి స్తోత్రం. నేను ఒక మాట అంటే జ్ఞాపకం చేసుకోండి. ఏమండి ప్రభువు నమ్ముకున్న వాళ్ళు పిల్లలు పుట్టలేదా? లోకంలో ఉన్న వాళ్ళు పిల్లలు పుట్టలేదా? లోకంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళకి బంగారం చేయించుకోవట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళకి స్వస్థతలు రావట్లేదా? లోకంలో ఉన్న వాళ్ళకి కార్యాలు జరగట్లేదా? నువ్వు ప్రభువు నమ్ముకొని ఇంటి కోసం రావాల్సిన అవసరం ఏముంది? దేవుని స్తోత్రం. ఒక సంఘంలో సాక్ష్యం చెప్తున్నాడంటే ఒక సహోదరుడు నిలబడి, ఏమో తెలుసా, అయ్యా నాకు ఉద్యోగం లేనప్పుడు ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు నాకు గొప్పగా ఉద్యోగం ఇచ్చో, ఇవాళ 30,000 రూపాయల శాలరీ వచ్చింది అని సాక్ష్యం చెప్తుంటే బయట ఒకటి అంటున్నాడంట, నాకు 50,000 రూపాయలు ఉద్యోగం వచ్చింది. నాకు ఎంత వచ్చింది? 50,000 రూపాయలు. పెద్ద గొప్పే ఉంది, నీ దేవుడికి నా దేవుడు. ఇంకో ఆకలి సాక్ష్యం చెప్తున్నంట, అయ్యా 20 సంవత్సరాలకి గర్భఫలం వచ్చింది, గొప్ప దేవుడు అయ్యా, నా గర్భఫలం దేవుడు. ఆ బయట కూర్చొని అంటుందంట, నాకు 10 సంవత్సరాలకు వచ్చింది గర్భఫలం. నీకు నాకు పెద్ద గొప్పే ఉంది. ఎప్పటికి వచ్చిందంట? 10 సంవత్సరాలకు వచ్చింది. ఇలా అందరికీ సాక్ష్యం చెప్తుంటే బయట నుంచి అన్ని చెప్తే తెలుసా, మాకు జరిగింది, మీకు జరిగింది, ఏం ఉపయోగం? ఏంటి ప్రయోజనం అయితే నీకు క్రీస్తుకి? లేసో సహోదరుడు అంటాడు తెలుసా, ఒకప్పుడు పాపంలో బ్రతికిన నన్ను, పాపంలో ఏలుబడి చేసిన నన్ను, మంచి లేని నా జీవితంలో, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ఆయన ప్రేమ చేత ఆయన రక్తంలో కడిగి మంచి అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో, కనికరం అంటే దయ అంటే జాలి అంటే చూపించాడు ఆ మహాదేవుడు అని సాక్ష్యం చేస్తే అప్పుడు అంటారంట బయట నుంచి, ఇది క్రీస్తు దగ్గర దొరికింది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో వాటిని వచ్చి ఇక్కడ అడుగుతున్నారండి. దేవుని వాక్యం చెప్పి ప్రస్తుతపు దుష్టకాలంలో నుంచి నన్ను విడిపించాలని, విమోచించాలని, వాడి ఆలోచన నుంచి, వాడి ఉద్దేశం నుంచి, వాడి చిత్తం నుంచి వాడు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? దేవుని వాక్యం తెలుసా, వాడు మోసగాడు అని చెప్తుంది. ఎవరంటాడు? మోసగాడు, సర్వలోక మోసగాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరించబడడు. మనుష్యుడా ఏమి విత్తుతావు అవే కొయ్యాల్సి వస్తుంది. ఎవరైనా సరే, బోధకుడైనా సరే, సంఘంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఏదైతే చేస్తారో దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకోవాల్సిందేనండి. దేవునితో మళ్ళీ దేనికోసం ఆయన ప్రాణం పెట్టింది? దుష్టుని యొక్క ఆలోచన నుంచి. ఎక్కడ ఏదైనా తోటలో చెప్పి చెడగొట్టాడా లేదా? ఇప్పుడు మనకు కూడా చెప్తున్నాడా లేదా? అవైనా చెప్తుంది. మనం చెప్పింది కూడా అదే. కానీ ఏం చెప్తున్నా? అయ్యానా నిన్నే గారా ఆరాధనకి వెళ్ళి వచ్చావు, సోమవారం పొద్దున లేచి వాకింగ్ చదవాలా, సోమవారం పొద్దున లేచి ప్రార్థన చేయాలి, రెస్ట్ చేసుకో, ఏమైంది, సాయంత్రం చదువుకోవచ్చు చెప్తా ఉంటాడా లేదా?
సరదాగా ఏముందిరా ఫ్రెండ్స్తోనే కదా, అట్లా వెళ్తే ఏముందిరా, అది కూడా తప్పేనా? ఎరా సినిమాకి వెళ్తే కూడా తప్పేనా? ఎరా మాట్లాడుకుంటే కూడా తప్పేనా? నవ్వుకుంటే కూడా తప్పేనా? చిన్న చిన్న వాటికి మొదలుపెట్టి ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా? చివరికి జీవితం నాశనం అయిపోయింది. ఇవాళ పాడైపోయిన పిల్లలందరూ ఎలా పాడైపోయిన తెలుసా? ఒకప్పుడు చిన్న దాంతోనే మొదలుపెట్టారండి. వాళ్ళు తాగుబోతులు అయిపోయిన పిల్లలు ఎలా మొదలుపెట్టారు సార్? ఒకప్పుడు సరదాగా ఒక చిన్న లార్జ్ స్టిల్ అని తాగి తాగుబోతున్నారు. గంజాయికి అలవాటు పడి ఎట్లా తెలుసు? ఒక దమ్మేస్తే ఊరిని అలా చూద్దాం ఊరినే సరదాగా అని అలానే ఇవాళ గంజాయికి ఎడిట్ అయిపోయి నాశనం అయిపోతుంది. వాళ్ళ ఎవరి పిల్లలు ఆడపిల్లలు చిన్న పరిస్థితుల్లో ఎట్లాగా సరదాగా ఆళ్ళతో ఏడుతో అని చెప్పి అక్కడికి బయటికి వెళ్ళాలి, వాటికి ఎడిట్ అయిపోయింది, వాటి నుంచి బయటికి రాలేకపోతారు. వాళ్ళు పడిపోయి ఎంతమంది జీవితాలు నాశనం అయిపోతుంది. ఎంతమంది చూస్తలేదా? మీ కళ్ళకి ఎవరు కనపడతలేదా? కనపడతారా? ఎందుకు అయిపోయారు వాళ్ళందరూ అట్లాగా? నువ్వు అలాగ అయిపోతావో లేదా నీకు ఎప్పుడైనా భయం ఉందమ్మో మనం ఇలా అయిపోతున్నాం, లోకం ఇలా అయిపోతుంది, మనం ఇలా అయిపోతామో, మనం జాగ్రత్తగా ఉండాలి, దేవుని దగ్గర ఉన్నామని భయం ఉంటుందా? జాగ్రత్త ఉంటుందా? ఏమాత్రమో నిర్లక్ష్యమే ఏంటంట ఏమైతే అనేటటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నది. కానీ దేవుడి వాక్యం చెప్తుంది తెలుసా? నేను చెప్పినది ఏమనగా శరీరానుసారంగా నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా నడుచుకోండి. దేవుని వాక్యం ఏది చెప్తుందో అలా నడుచుకోవడానికి మీరు ఇష్టపడితే కనుక దేవుడు నీకు నాకు ఖచ్చితంగా సహాయము చేసేవాడు ఉన్నాడండి. చేసేవాడు ఉన్నాడు మనకి చక్కగా. నువ్వు భయపడిపోవాల్సిన పనే లేదు, నువ్వు కృంగిపోవలసిన పనే లేదు, నువ్వు అధైర్యపడిపోవాల్సిన పనే లేదు. ఆయన కనుక మనసారా నువ్వు ఇష్టపడి కనుక అయ్యా నాకు సహాయం చేయయా అంటే సమృద్ధి అయిన సహాయం చేయడానికి సిద్ధ మనసు కలిగిన మన యేసయ్య ఉన్నాడు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఆయన మనలో ఉండి జరిగిస్తాడండి ఖచ్చితంగా. నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, ఆయన ప్రేమను బట్టి, ఆయన కృపను బట్టి. నా వల్ల కాదు అని కనుక నువ్వు సరెండర్ అవ్వగలిగితే, నువ్వు అప్పగించుకోగలిగితే ఆయనకయ్యా నా జీవితం మీద సర్వాధికారం నీకు అప్పగిస్తున్నాను, ఈ వాక్యానుసారంగా బ్రతకాలని నేను ఇష్టపడుతున్నాను, ఆయనకు అప్పగించుకుంటే ఆయన ఆత్మచేత నీ కార్యాన్ని ఖచ్చితంగా మన యందు జరిగిస్తాడండి దేవుడు. ఒకప్పుడు మీకు చెప్తున్నా కదా, ఒకప్పుడు పాపంలో ఉన్నవాడిని, అబద్ధాలు ఆడమంటే సరదా నాకు తెలుస్తుంది, సరదాగా. ఇవాళ ఒక అబద్ధం ఆడితే దాని బాధ ఎంత రుచి చూశాను నేను. ఒక అబద్ధం ఆడితే దాని బాధ రుచి చూశాను. సత్యం చెప్పడంలో సంతోషం నాకు తెలుసు, యథార్థంగా మాట్లాడే దాంట్లో ఉన్నటువంటి ధైర్యం నాకు తెలుసు, యథార్థంగా జీవించడం గొప్ప కృప నాకు తెలుసు, దేవుడి కృపను బట్టి. ఒకప్పుడు పాపంలో బ్రతుకున్నాడు, వాళ్ళు బ్రతుకున్నాను, దాంట్లో ఉండే ఆనందం ఎంత గొప్పదో తెలుసా? దాంట్లో ఉండే ధైర్యం ఎంత గొప్పదో తెలుసు? దాంట్లో ఉండే నిరీక్షణ ఎంత గొప్పదో తెలుసా? నేనంటే అప్పుడప్పుడు కొంతమంది చెప్తాను, ఒక్కరోజైనా క్రైస్తవుడిగా బ్రతికి చూడు తెలుస్తుంది ఏంటో అని అంటారు. ఒక్కరోజైనా క్రైస్తవుడిగా బ్రతికి చూడు తెలుస్తుంది. క్రైస్తవుడిగా బ్రతకడం అంటే యథార్థంగా, నీతిగా, పరిశుద్ధంగా, దేవుని యొక్క వాక్యాన్ని మేరకుండా, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటాం అండి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన వల్ల మనమేమి చేయలేము, మన వల్ల ఏమి కాదు. మన ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు మాత్రమే శరీర క్రియల నుంచి, శరీర కార్యాల నుంచి మనం విడిపించబడతాం. మనం చేయవలసిన ప్రార్థన ఎవరిని బిడ్డలారా మళ్ళీ చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టు. నీ ప్రార్థన దైవ చిత్తాన్ని నెరవేర్చేది కావాలి, దేవుని ఆలోచన మన ఎందుకు జరిగించేది కావాలి, దైవ చిత్తాన్ని నెరవేర్చేది కావాలి. నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకునేది ఎంత మాత్రము కాకూడదు. దేవుని బిడ్డలారా నీకేం కావాలో ఆయనకి సమస్తము ఎరుగును. నువ్వు ప్రార్థనకి రాకముందే నాకు తెలుసు నీకేం కావాలన్నాడు. నువ్వు అడగకపోతేనంట. నేను ఒక విషయం చెప్పిన, ఈరోజు మీరు కట్టుకున్న బట్టలు కానీ, మీరు తిన్న తిండి కానీ, మీరు చదువుకున్న చదువులు కానీ మీ దగ్గర ఉన్నాయని మీరు ప్రార్థన చేస్తే పొందుకున్నారా? మీరు ప్రార్థన చేస్తే మీకు వచ్చినాయి ఇవన్నీ కాదు. మరి ఎట్లా వచ్చినాయి మీకు? ఆయనకి తెలుసు మీకు ఏం కావాలో ఇస్తున్నాడు. కానీ ఈరోజు గొప్పగా మీరు చేసేది ఏంటి? పిచ్చి పని, అమాయకత్వమైన పని అండి, అమాయకత్వమైన పని. ఇవి కాదండి మనకు కావాల్సింది. మన యందు దేవుని నామం మహిమపరచబడాలి, మన యందు దైవ చిత్తము జరిగించబడాలి, మన యందు దేవుని యొక్క ఆలోచన ఏంటో గ్రహించాలి. అదేంటిది? ఆయన పరిశుద్ధుడైన ప్రకారం మనందరము, ఆయన నీతిమంతుడైన ప్రకారం మనందరము, ఆయన యథార్థవంతుడైన ప్రకారం మనందరము. మన మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని ప్రతి విషయంలో ఎలాగైతే తండ్రికి అప్పగించుకున్నాడో అలా నిన్ను నువ్వు తండ్రికి అప్పగించుకోగలిగితే కనుక దేవుడికి స్తోత్రం. ఆ పాపము, ఆ శాపము, ఆ దోషము, ఆ బలహీనతలు, అలవాట్లు, ఆ వ్యసనాలు, ఆ చెడు క్రియలు, చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో ఆయన దాంట్లో నుంచి విడిపిస్తాడు. ఆ బంధకాలన్నింటినీ దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తం అంట విమోచన క్రయధనముగా అప్పగించబడిన రక్తం అంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చెప్పొచ్చేది ఏంటంటే అదే, మన శరీరానుసారంగా ఏమాత్రము నడుచుకోవద్దు, ఆత్మానుసారంగా మనము దేవుడు ఏ మాట అయితే చెప్తున్నాడో ఆ మాట ప్రకారం మనం నడవాలని హృదయంలో తలంచుకుని ఉదయం లేకంగానే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా ఈ దినము నీ చిత్తము నెరవేర్చబడినట్లుగా, నీ ఆలోచన నాకు జరిగించినట్లుగా యథార్థంగా పరిశుద్ధి నీ కృప నాకు దయచేయాలి అని పాద సన్నిధిలో పశ్చాత్తాపంగా అప్పగించుకుని ఆ దినం చూడండి ఎట్లా ఉంటుందో.
యథార్థంగా నువ్వు బ్రతకాలని నువ్వు నిర్ణయం చేసుకుని కనుక దేవునికి అప్పగించుకుంటే కనుక ఆయన బలవంతంగా తీసుకుంటాడండి మనల్ని. నీ హృదయం నాకి ద్రాక్షవల్లి నాకి ద్రాక్షవల్లి నాకి ద్రాక్షవల్లి అని లాగుతాడా? ఆయన అట్లా లాగేవాడు కాదండి. నీ ఫ్రీ విల్ వదిలి పెడతాడు. నీ ఇష్టం అమ్మా, నీ ఇష్టం రేవంత్, నీ ఇష్టం సందీప్, నీ ఇష్టం, నీ ఇష్టం ఇష్టాన్ని వదిలి పెడతాడు. బలవంతం మాత్రం ఆయనేది చెడు. నువ్వు ఇష్టపడితే కనుక అది ఎంత కష్టమైనా సరే నీ జీవితంలో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలిగిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మన యందు దేవుని నామం మహిమపరచుకున్నట్లే ఆయన చిత్తాన్ని ఎరిగి మనం ముందుకు నడుద్దాం. మన ఏ బలహీనతలు ఉన్నాయో అన్నింటినీ దేవుడి సన్నిధిలో పెట్టి ప్రార్థించేద్దాం. ఆ బలహీనతలో తన బలాన్ని పరిపూర్ణపరిచి దేవుని మహిమ కొరకు మనల్ని నిలబెడతాం. మనం ఎలా నడుచుకోవాలి? ఆత్మానుసారంగా నడుచుకోవాలి. ఎవరి కాలం ఉన్నాము, మన ఇష్టము, మన ఇష్టానుసారంగా బ్రతుకుదాం అంటే దాన్ని బట్టి ఏం చేస్తానంటే లాస్ట్లో తీర్పులోకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత మనం ఏం చేసేదేవి లేదు. ఇప్పటికే చాలా సమయము అయిపోయింది. రేపేమి సంభవించిందో నీకు సమయం ఉండగానే నేను సద్వినియోగపరచుకో. మరి సద్వినియోగపరచుకుందాం అనుకుంటున్నావా? సద్వినియోగపరచుకుందాం అనుకుంటే కనుక ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నాయన యవన కాలమందు నాయన చేసినటువంటి ప్రతి దాన్ని బట్టి నువ్వు తీర్పులోకి తీరుస్తానంటున్నావు కనుక అయ్యా ఈ యవన కాలంలో తండ్రి నాయన నేను శరీరానుసారంగా నడుచుకోకుండా ఆత్మానుసారంగా అనగా నీ వాక్యమును అనుసరించి నడుచుకున్నట్లుగా నాకు నీ సహాయం దయచేయ్యా. అయ్యా నీ కృప నాకు దయచేయ్యా. నేను బలహీనుడినయ్యా, నేను అయోగ్యుడినయ్యా, ఏ మంచి లేనివాడినయ్యా, అయ్యా ఏ అర్హత లేనివాడినయ్యా, అయ్యా ఏ ఎన్నిక లేనివాడినయ్యా, ఎవరు లేనివాడినయ్యా, ఎవరు లేనిదాన్నయ్యా. అయ్యా నా ఎందుకు కనికరిస్తావా, అయ్యా నా ఎందుకు కృప చూపుతావని ఇదిగో దావీదు అంటున్నాడు. సర్వశక్తిమంతుడకు దేవుడను నువ్వు బ్రతిలాడుకొని నేడలా అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ బ్రతిలాడాలంటే అయ్యా కృప చూపుతావా, అయ్యా కనికరిస్తావా, అయ్యా దయ చూపిస్తావా అని ఒక్కసారి ఎవరిని బిడ్డ ఈ సమయాన్ని పాటు చేసుకోవద్దు. నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకో. ఇది గడిచిపోయిన కాలాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఏం సంపాదించావు, ఏం కూడగట్టుకున్నావు, ఏం ప్రయోజనం కలిగింది నా యవన బిడ్డ. ఈ రోజైనా దేవునికి అప్పగించుకో. నా యవన కుమార్తె ఈ రోజైనా ఒక ఆలోచన చేసుకో. ఏం దొరికింది నీకు లోకంలో, వాటి వల్ల నీకు ఏ ప్రయోజనం కలిగింది, నీకు వాటి వల్ల ఏ ఉపయోగం లేదని నువ్వు గ్రహిస్తుండగా ఈరోజు ఆయన నీతో మాట్లాడుతూ ఉండగా ఇదిగో ఆయనకి అప్పగించుకుందాం. ఏ అయితే నువ్వు చేయలేకపోతున్నావో వాటికి ఆయన సహాయాన్ని కోరుకో. ఏవైతే ఆయనకు విరుద్ధంగా ఉన్నావో వాటిని ఒప్పుకో. దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టు. అదిగో పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీకు సహాయం చేయడానికి ఇష్టంగా ఉన్నాడు. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారి ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు అని వాగ్దానం చేశాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఎవరిని బిడ్డ, ఎవరిని కుమార్తె ఒకసారి తీర్మానం చేసుకోక నీ జీవితాన్ని. ఒకవేళ ఏదైనా జరిగితే, ఏదైనా అయితే దేవుని ప్రేమను తృణీకరించి దేవుని ప్రేమను కాళ్ళతో తొక్కి అయ్యో ఎంత భయంకరమైన పాపం అండి, ఎంత భయంకరమైన స్థితి అని ఒక్కసారి గ్రహించు. ఆయన నిన్ను బ్రతిలాడుతున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. లోబడని బిడ్డల కొరకు ఇదిగో దినమెల్లని చేతులు చాపుతున్నట్లుగా ఈ యవనస్తుల కూడికలు ఇదిగో చేతులు చాపి పిలుస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇదిగో నేను ఏ బలహీనత ఉందో అది ఆయన సన్నిధిలో ఒప్పుకో. ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధపరిచి ఆయన హత్తుకోవటానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆయన చిత్తాన్ని ఎందుకు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టేద్దు. ఈరోజు ఇది క్రీస్తునందున్న వారు నూతన సృష్టి అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన సృష్టి అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నెల మొదటి మాసం 1వ తారీఖున దేవుడు కృపచేత నీకు ఇచ్చిన దినం తమ్ముడు చెల్లి, నీకు ఆయన ప్రేమించి ఇచ్చిన దినం, ప్రేమించి ఇచ్చిన సమయం నిర్లక్ష్యపరచొద్దు, వ్యర్థపరచొద్దు. ప్రార్థించేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును. మౌనికి సిస్టర్ ప్రే చేస్తారు. అట్లాగే అందరూ ఏకీవించి ప్రార్థించేద్దాం 2 నిమిషాల పాటు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ మనసులో హృదయంలో ప్రార్థించుకుందాం. ఉన్న తండ్రి,
ఎస్ ఎస్ అవునయ్యా విడిచిపెట్టనివద్దు కృపని కోరుతున్నా నిన్ను సంతోషపెట్టేవారు నీ చిత్తానుసారంగా జీవించేవారుగా కృపను దయచేయండి. మాకు ఇచ్చిన కుటుంబం కానీ మాకు ఇచ్చిన పిల్లలు కానీ నా ప్రభావం మాకు ఇచ్చిన స్నేహితులు కానీ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి రక్షణ మార్గంలో నడిపించే కృపను నా తల్లి మాకు దయచేయండి. నా ప్రభావ మీకే వందనాలు తల్లి. ఇక్కడ వచ్చిన ప్రతి ఎవరి మీ పాదాలు పెడుతున్నాను నా తల్లి. నా తల్లి ఎవరైతే తీర్మానం తీసుకుని ఉన్నారో నా ప్రభావ అన్నయ్యా బలపరచండియా చెప్పడానికి నా ప్రభావం దయచేసి సహాయం చేయండి. మీకే వందనాలు తల్లి. మేము ఒక్క రోజైనా నా ప్రభావ దేవాలయ తల్లి నా తల్లి బ్రదర్గా చెప్పినట్టు ఒక్క రోజైనా మంచిగా నా ప్రభావ క్రీస్తుగా నా ప్రభావ దేవాలయ తల్లి పరిశుద్ధంగా జీవిస్తే నా ప్రభావ నా తల్లి ఎంతో గొప్ప సంతోషం నా తల్లి. ఒక్క రోజు కాకుండా జీవితం అంతా జీవించడానికి సహాయం చేసే ఈ చిత్తాన్ని జీవించే కృపను మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమందు నెరవేర్చున్నట్లు ఈ భూమి అందులో నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం నీడు మీరు మాకు దయచేయము తండ్రి. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించులాగా తండ్రి. మా అపరాధాలు క్షమించండి. మన శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు తండ్రి. ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమె యేసు రక్తమే జయం వాది క్రియలై, ప్రవేశ రక్తమే జయం వాది క్రియలై, ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం వాది క్రియలకనంత నాశనము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయం కూడి ఉన్న మనకును సంఘ కాపరికిను సేవకులకు కుటుంబాలకు సంఘాలకు సకల జనులకు సకల పరిశుద్ధులకు సదా తోడుగు ఆయన కృపలో బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఘనత మహిమ ప్రభువు క్రీస్తును తండ్రి స్తుతించుకొనును గాక. మగాడ్మిస్తూ దేవుడు మనందరినీ దీవించును గాక.